ఓకే సార్ రండి సార్. అమ్మ కొద్దిగా సైడ్లో సైడ్ అమ్మ. అదే నేను ఇందాక చెప్తున్నా కదా, అదే వస్తున్నాం. ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉంది సార్. ఏముంది అది? ఈ లోపల ఉందండి స్టోర్ రూమ్లో ఆ బస్తా పెట్టడానికి ప్లేస్ లేదు సార్. కింద కింద ఉన్నాయి కింద యాక్షన్ తీసుకుందాం. మార్చమని అని చెప్పి అన్నా మాట్లాడు. చాలా దురదృష్టం ఏంటంటే బాలికలు పడుకున్న చోట కూడా చూశారు కదా బియ్యం. అవే ప్రతి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక స్టోర్ రూమ్ అనేది ఉంటుంది. స్టోర్ రూమ్ లో నిత్యావసర సరుకులు ఉంటాయి. ఆ సరుకులు పిల్లలు ఉపయోగించాలి. కానీ ఇక్కడ పిల్లలు పడుకునే చోట చూసారా బియ్యం. ఇవన్నీ ఎవడ అవసరం ఇవి? చూడండి ఒకసారి చూడండి. ఇవి అవసరమా? దేనికోసం? ఒకసారి చూడండి. స్టోర్ రూమ్ ఎక్కడ? సంవత్సరం ఏంటి ఇక్కడ? పిల్లలు పడుకుంటున్నారు. దోమలు ఇక్కడ వార్డెన్ గారు ఏదో ఈ బియ్యం మూటలు అమ్ముకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి వార్డెన్ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఆదివాసీ జేఏసీ తరఫున మండ్యం జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇటువైపు కొన్ని సరుకులు ఉన్నాయి. ఒకసారి బ్రదర్ ఒకసారి ఇటువైపు చూస్తే ఇటువైపు కూడా కొన్ని ఐటమ్స్ ఒకసారి చూడండి. బయటికి ఇదిగోండి ఇటువైపు కూడా కొన్ని సరుకులు ఉన్నాయి. పప్పు మినపగుళ్ళు కాబట్టి కొంచెం బయటికి వెళ్ళి గట్టి కూర్చొని మాట్లాడు. మా పిల్లలు పడుకునే చోట నిత్యావసర సరుకులు ఇవి ఎవరి కోసం? ఇవాళ ఉంచొచ్చా? స్టోర్ రూమ్ అనేది ఉంటుంది. ఇవి ఎందుకు ఉన్నాయి? పప్పు ఉప్పు అంటే పిల్లలు తెలియకుండా చాలా లోపల ఉన్నాయి. పిఓ గారు కలెక్టర్ గారు తగిన చర్య తీసుకోవాలి. సస్పెండ్ చేయాలి. ఇక్కడికి లేదు, వెంటనే సస్పెండ్ చేయాలని. ఇవన్నీ అమ్మ నాయన అందరికి టిఫిన్ పెట్టారు. కొంతమందికి అన్నం పెట్టారు. ఉన్నారన్నా. అయితే ఒక మండల గిరిధర్ అని తెలుసా? మండల గిరిధర్ మొక్కువ అతను భోజనం చేస్తుండగా తీసాను ఒకటి. చాలా దారుణంగా ఉంది. రసమ ఇప్పుడిప్పుడే పిల్లలతో మాట్లాడుతుంటే వేస్తున్నా సరే. 350 మందికి కేజీ నడుపుతున్నారట. 350 మందికి చారు ఏం లేదు కనీసం. తప్పకుండా తప్పకుండా పిల్లనేమమ్మా. అమ్మ లక్ష్మీదేవి క్షమించమ్మా. పారేస్తాను బాగా. గిరిజన పాఠశాల ఉరుపిలో భోజనం చేస్తున్నాను. కనీసం చారు కూడా బాగోలేదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. మరి ఆ పిల్లలు ఎలా తింటున్నారేటో నాకు గిరిజన పిల్లలకు అర్థం కావట్లేదు. అడుగుతారు ఎలాగిస్తున్నారమ్మా చింతపండు? ఎంతమంది పిల్లలమ్మా? పర్లేదు చెప్పమ్మా. పిల్లలు ఎంతమందిరా? పిల్లలు ఎంతమందిరా అమ్మ? ఎంతమంది తల్లి? అస్సలు చారు బాగులేదు. 350 మందికి కేజీ నడుస్తున్నారంటే ఏం చేస్తారు? ఇదిగో మా అక్కలు పాప మాలే ఎంత వండుతారు? వాళ్ళకి ఇస్తే పిల్లలకి సక్రమంగా వండి పెడతారు. లేనిది ఏం చేస్తారు? ఒకసారి చూడండి. అవునా కదక్క? మీరు ఒకసారి రండి. అక్కడ తప్పులేదు. రండి అక్కడ చెప్పండి. ఇల్లు అక్క 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 చదువుకోండి. నాకు ఇస్తున్నారు అక్క. మీరేమనుకోవాలి. ఒకటే కదా. అవునా కదా?
ఇప్పుడు 350 మంది పిల్లలకి 350 మంది పిల్లలకి కేజీన్నర, అవునా కదా? ఏడు సరిపోద్ది అక్క, తప్పకుండా నేనే తినలేకపోతున్నా పాపం, నా పిల్లలు ఏడు తింటారు పాపం, అవునా కదా?